చూడండి, నేను మళ్ళీ చేపల పులుసు చేస్తున్నానండి. చేపల పులుసు అంటే వంకాయలతో చేపల పులుసు అండి. నువ్వులు ఎక్కువ వేయాలండి. నువ్వులతో చేస్తున్నాను చేపల పులుసు. చూడండి ప్రాసెస్లో 4 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కావాలండి. తగినంత కారం, ఆయిల్. ముందు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. సరిపడా ఆయిల్ పోయాలి. చూడండి, 2 కిలోల చేపలన్నీ తీసుకొని శుభ్రంగా కడిగేసేసాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 1/4 కిలో చింతపండు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మసాలా సరుకులు అన్నీ కావాలండి. కాకపోతే నువ్వులు ఎక్కువ కావాలి, కొబ్బరి కూడా కావాలి, చెక్క పడుతుంది. ఒక ఎల్లుల్లిపాయి, ఇవన్నీ పసుపు, ఉప్పు, ఇవన్నీ చేపల పులుసుకి కావాల్సిన సామాగ్రి. చూడండి, నువ్వులు అయితే కంపల్సరీ కావాలి. ఇది నువ్వులతో చేసే చేపల పులుసు. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇది కూడా మసాలా సరుకులన్నీ దీనిలో 10 నిమిషాలు ఉంచాలండి. 10 నిమిషాల నుంచి చక్కగా వేడెక్కిపోద్ది. అలా దోర వేగాలండి. ఇప్పుడు చూడండి, ఇది నువ్వులు కొబ్బరి పేస్ట్ అండి. ఈ పేస్ట్ వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఇలా వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. పుదీనా కూడా కావాలి, తెస్తాను, ఇంకా తేలేదు. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేస్తూ ఉండాలండి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఆకులు పెట్టుకుని వేసిస్తున్నాను. అడుగు పట్టకూడదు. ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు వేగనివ్వాలండి. చూడండి, చేప ముక్కలు ఇలా కలుపుకొని 10 నిమిషాలు పెట్టుకున్నాం కదా. మసాలా అయితే ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుని శుభ్రంగా పెట్టుకుని ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒక 10-15 నిమిషాలు పడుతుందండి, మగ్గిపోవాలి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. శుభ్రంగా మగ్గిపోయి చూడండి, మనం కొద్దిగా కోసుకొచ్చేసాను మా దొడ్లో నుంచి. ఇందులో వేసేయాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. మసాలా వాటర్ ఉంది కదా. ఇప్పుడు పులుసు పెట్టుకున్నాం కదా మనం, అది పోసేసుకోవాలండి. గుమ్మగుమ్మలాడి నువ్వులతో చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒక 10-15 నిమిషాలు ఇలా ఉంచేయాలి. ఉంచేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్దండి. 15 నిమిషాలు పడుతుంది. సిమ్లో పెట్టి వదిలేయాలి. ఎందుకంటే గుమ్మగుమ్మలాడి నువ్వులతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకరు పంపిస్తున్నానండి కర్రీ. ఫోన్ చేసి అడిగారు ఒకసారి, అందుకనే కూర ఇందులో తీసేస్తున్నాను. ఇది ఉన్న తలకాయ ఇష్టం, తలకాయ వేసేసుకున్నాను కదా. పీస్ కూడా వేసుకుంటాను.
వేడి వేడి చేపల పులుసు, వేడి వేడి రైస్. చూడండి టేస్ట్ చేసి చెప్తాను. ఈ కర్రీ అయితే వేరే వాళ్ళకి ఇస్తున్నానండి. ఒకళ్ళు అడిగారు. ఇంకొంచెం పులుసు వడ్డిస్తాను ఇందులోకి. ఇంకా చాలా ఉంది కదా, తిని చూసి చెప్తాను. ఆహా, ఏముందంటే చేపల పులుసు నేను చెప్పడం కదండి, ఒకసారి మీరు అలా నువ్వులతో కొబ్బరి వేసి ఇలా పులుసు చేసారంటే మీరు అసలు అమృతం లెక్క ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో పులుసు చేసి చూడండి ఒకసారి. బా, ఇది ఒక ఆయన అడిగారు, నేను పంపిస్తున్నాను.